అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత ఇస్తానని తెలియజేశారు. గత 2 రోజులుగా అమరావతిలో బీజేపీ నేతలు సమావేశాలు జరుపుతున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. పొత్తులపై తమ అభిప్రాయాలను శివప్రకాష్కు తెలిపారు ఏపీ నేతలు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. లావణ్య, ప్రస్తుతం బీజేపీ మీటింగ్ 2 రోజుల్లో 175 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాండిడేట్లు, అదేవిధంగా 25 ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఏంటి పార్టీ బలపడటానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంశాలన్నింటి మీద కూడా ఈ ప్రశ్న జరిగింది. అక్కడ మెంబర్స్ అప్లికేషన్ ప్రకారం కావచ్చు, లేకపోతే బీజేపీలోని సీనియర్ నేతల అభిప్రాయం ప్రకారం కావచ్చు, ఒక స్ఫూర్తి కూడా చేయడం జరిగింది. అంటే ఒంటరిగా పోటీ చేస్తే కనుక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, బీజేపీ కలిసి వచ్చే అంశాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వంలో 10 ఏళ్ల అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావం రాష్ట్రం మీద ఏ రకంగా పడి రాష్ట్రంలో బలపడడానికి అవకాశం ఉంటుందనే యాంగిల్లో చర్చ జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి శివప్రకాష్ బీజేపీ రాష్ట్రాంగ కార్యదర్శి ఆయన వచ్చారు. ఆయన కూడా 1-to-1 మీటింగ్ కూడా జరిపారు. పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో కూడా సమావేశమయ్యారు. 2 రోజులు అయితే ఫైనల్ గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టీడీపీ జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే కనుక అసలు బీజేపీకి సరైన స్థానాల్లో పోటీ చేస్తే కనుక పరిస్థితులు ఏ రకంగా ఉంటాయనే చర్చ జరిగింది. నిన్న పురంధేశ్వర్ మాట్లాడినప్పుడు ప్రస్తుతం 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో చర్చ అయితే జరిగింది. కానీ పొత్తుల విషయంలో నిర్ణయం మాత్రం కేంద్రంలో తీసుకుంటారు. జాతీయ నాయకులు చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పొత్తులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి ఒక 2-3 రోజుల్లో, అంటే 5వ తారీఖు లోపు యాక్చువల్ గా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాక్చువల్ గా అయితే పొత్తు దాదాపు ఖరారైందని చెప్తున్నారు. అయితే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటనే దాని మీద కొంచెం స్పష్టత రావాల్సింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ పొత్తులోనే ఉన్నాయి. కొత్తగా టీడీపీ చేరుతుంది. టీడీపీ లాస్ట్ టైం బీజేపీతో పొత్తు పెట్టుకుంది, తర్వాత బయటకు వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు పొత్తు కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అసలు టీడీపీ రోల్ ఏంటి, జనసేన రోల్ ఏంటి, బీజేపీ ఎన్ని సీట్లు ఏంటనే దాని మీద ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఈ వీటికి సంబంధించి మనకి కనిపిస్తున్నాయి. లావణ్య, అయితే ప్రసన్న, ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మరి పొత్తులపై ఇంకా క్లారిటీ రాకపోతే ఎలక్షన్స్ లో ప్రచారంలో కానీ వెనకబడే అవకాశం ఉంది కదా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక 2-3 రోజుల్లో ఫైనల్ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ కూడా 10 రోజుల పాటు రాష్ట్రాల్లో పర్యటనలు ఉన్నాయి. అదేవిధంగా జాతీయ స్థాయి నేతలు వస్తున్నారు, కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఒక వారం 10 రోజులు టైం అటు ఇటుగా కనిపిస్తుంది. కాబట్టి 14 తర్వాత రావాల్సింది చెప్తూ ఉన్నారు. ఒక 4-5 రోజుల్లోనే పొత్తులకు సంబంధించి క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ టీడీపీ జనసేన ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒకవేళ బీజేపీ కలిసి వస్తే కనుక వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటంటే క్లారిటీ వస్తే ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దాని మీద కూడా వెంటనే స్పష్టత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంకొంచెం ఒక 2-3 రోజుల్లోనే దీన్ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కొంచెం ముందుకెళ్తే కనుక ఈ వీకెండ్ లోపే క్రియేట్ చేసే ఆలోచనలోనే బీజేపీ అధిష్టానం కూడా ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇలా ఉంది. అయితే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్లో గెలవబోతున్నాయి అని అనుకోవచ్చా? అంటే 3 పార్టీలు కలిస్తే ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది చూడాలి. గెలుపు ఓటం అనేది చాలా అంశాలు, చాలా ఈక్వేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీజేపీ, టీడీపీ జనసేన గతంలో కూడా 2014లో పొత్తు పెట్టుకున్నాయి. అధికారంలోకి వచ్చిన పరిస్థితి కూడా కనిపించింది. మనకు 106 సీట్లతో అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 10 ఏళ్ల తర్వాత పరిణామాలు, జాతీయ స్థాయిలో బీజేపీకి ఉన్న చరిష్మా కావచ్చు, ప్రధాని మోడీ క్రేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఆల్రెడీ ఇప్పటికే జనసేన, టీడీపీ పొత్తులు ఉన్నాయి. కాబట్టి అక్కడ సామాజిక వర్గ ఈక్వేషన్ కూడా, అంటే టాప్ కమ్యూనిటీకి సంబంధించిన ఈక్వేషన్ అటు ఉభయ గోదావరి జిల్లాలో బలంగా వినిపిస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కనుక మరి 3 పార్టీలు కలిస్తే ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఏంటనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. నిన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి శివప్రకాష్ గారు ఢిల్లీ నుండి వచ్చినటువంటి సందర్భంలో వారు సహసంఘటన మంత్రి జాతీయ స్థాయిలో, వారు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు కూడా చూస్తారు. కాబట్టి వారు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న ఇవాళ అన్ని విషయాల మీద చర్చించడం జరిగింది, సమీక్షించుకోవటం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీలో చాలా ప్రజాస్వామికంగా ఏదైనా విషయం ఉంటే అందరితో చర్చించి నిర్ణయాలు చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ 2 రోజులు కూడా 25 జిల్లాలు, 26 జిల్లాలు, అదేవిధంగా ఈ 175 అసెంబ్లీలు ఏవైతే ఉన్నాయో
వాటన్నింటి మీద కూడా జిల్లా అధ్యక్షులతోటి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి చర్చించడం జరిగింది ఈ 2 రోజులు కూడా. అయితే ఇందాక అన్నట్లుగా ప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకోబడతాయి భారతీయ జనతా పార్టీలో. దానికి ఉదాహరణ ఏమిటంటే మేనిఫెస్టో కమిటీ ఏదైతే ఉందో వారిని కూడా అన్ని రంగాల వారిని వర్గాల వారిని కలవడం, వారి దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఏ రకంగా ఏ విషయాన్ని మనం మేనిఫెస్టోలో పొందుపరచాలి, ఏది పొందుపరిస్తే ప్రజలకి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి విషయం మీద దృష్టి సారిస్తూ వారిని రాష్ట్రంలో వెళ్ళమంటే నరేంద్ర మోడీ గారు అదేవిధంగా నడ్డా గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే జన్మత్ లేఖని ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్పి వారు కూడా ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఏమిటంటే దేశవ్యాప్తంగా కూడా 1 కోటి ప్రజల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, అనేక రంగాల్లో ప్రజలు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ జాతీయ మేనిఫెస్టోలో ఆ విషయాలు పొందుపరచాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. నిన్న ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి శివప్రకాష్ గారు ఢిల్లీ నుండి వచ్చినటువంటి